వాళ్ళ దగ్గర ఆగుతున్నారా లేదా ఆగుతున్నారు కదా. వీటిది ఆయన చేతిలో కంట్రోల్ లేదు. ఆ వ్యవస్థ ఇప్పుడు ఇదివరకు జగన్ ఏం చేశాడు, అట్లాంటి వసూలు చేసే పని వాలంటీర్లకు పెట్టాడు. వాలంటీర్ అయితే పిండి వసూలు చేసుకొచ్చాడు, కానీ ఆ వాలంటీర్ని మనం దొంగం చేసాం. ఇవాళ వసూలు చేయమని సచివాలయ సిబ్బందిని వెంటాడతారు. వీడు 2000 మందిని పట్టుకుని వెంటపడాలి. 2000 మందిని 5గురు లెక్కేసుకుంటే తలా 400 మందిని వెంటపడాలి. అదే ఇదివరకు వాలంటీరు 80 ఇళ్ళు 40 ఇళ్ళు చక్కగా చేసుకొచ్చేసావు. ఓ వ్యవస్థను నాశనం చేసి ఇప్పుడు కొత్త వ్యవస్థ కోసం ప్రయత్నిస్తున్నాం. సచివాలయ వ్యవస్థ అన్నటువంటిది మనం తీసేయడం వల్ల ఎదురైన సమస్య, వాలంటీర్ వ్యవస్థ వల్ల తీసేసినటువంటి తర్వాత ఎదురవుతున్న సమస్యని అడ్రస్ చేయలేకపోతున్నారు. అది లోపం రేపు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఈయనకే వస్తుంది ఖచ్చితంగా. అదే ఆయనకి అర్థం కావట్లేదు సార్. అధికారికంగా ఇదొకటి, రాజకీయంగా కూడా అంటే మొన్న ఏ రాజమండ్రిలో ఈయన సభ పెట్టి మాట్లాడారో ఆయన, అదే రాజమండ్రిలో నిన్న కొంతమంది కాపు నేతలు సమావేశం అయ్యారట. ఇవన్నీ చర్చించుకోవడం, వాళ్ళ ప్రాధాన్యత గురించి, అంటే ఒక అలజడి మొదలైంది కాపు సామాజిక వర్గంలో. ఈయన ఎంత అవునన్నా కాదన్నా అది రేపొద్దున్న కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఎఫెక్ట్ అవుదా? అంటే బేసిక్ గా ఒకటండి, కాపులు ప్రతిసారి కూడా అటో ఇటో తేల్చేవాళ్లే. అవును, ఇప్పుడు అటు ఇటు తేల్చుకోలేకపోతున్నారు. ఎందుకు ఉండదు, వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటారు. ఓటేసే రోజు చూస్తారు, ఈ లోపు రోజు వచ్చి బయట బోర్డు ఎట్టుకు తిరగరాళ్ళు. వాళ్ళు కొట్టాలనుకున్నది ఎవరిని కొడతారు ఏంటనేది. మనకి తటస్థ ఓటర్ అంటాం. తటస్థ ఓటర్ టర్నింగ్ ని బట్టి ప్రాంతీయ పార్టీల ఏరియాలో రాజకీయం నడిచేది. ఇది వరకు కాంగ్రెస్ తెలుగుదేశం